పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా జాతిపితకు నోటీస్ ఇస్తారని. ఎవరికిరా నువ్వు జాతిపితవు? ఎవడు నీ జాతి? వినోదరావు నీ జాత? ఎర్రబల్లి దయాకరావు నీ జాత? కుక్కడపల్లి కృష్ణారావు గారు నీ జాత? లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ జాత? నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని? నీ జాతి ఏంది? నీ నీతేంది? నీలాంటోడు జాతి పితయి పెళ్ళ మొగుడు జోలి పెట్టుకుంటే కూడా ఫోన్ లేనే సన్నాసి నువ్వు జాతి పితవంటే ఎవడన్నా ఉంటే ఆత్మహత్య చేసుకుంటాడు, బాయిలో దుంకి చచ్చిపోతారు. సిగ్గుతోని తల వంచుకోవాలి. ఇట్లాంటి ఘోరమైన క్రూరమైన నేరాలు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకొచ్చినట్టు వానికి ముఖానికి ముసుగు తొడిగి కండ్ల కాడికి ఇట్లా పొక్కలు పెట్టి పట్టుకుతారు. ఆయన ముఖం మందికి చూపియొద్దాడు. మన పోలీసు వాళ్ళు పిలిచినప్పుడు హరీష్ రావును కేటీఆర్ని అందరినీ ముఖానికి ముసుగు తొడిగి పట్టుకొచ్చేది ఉండే, లేకపోతే ముఖానికి మసి ఊసి పట్టుకొచ్చి పోలీసుల ముందర పెట్టేది ఉండే. పోలీసు వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనలేదు. మా జాతిపితకు నోటీస్ ఇస్తావా? మా జాతిపితకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి అంత ఇచ్చినట్టే అంటాడు. అట్లనే అనుకుందాం. ఒకవేళ మీకు నోటీస్ ఇస్తే తెలంగాణ సమాజానికి ఇచ్చినట్టే అంటున్నావు కదా, మరి నీ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మా తెలంగాణ ప్రజలదా? నీకు నోటీస్ ఇస్తే మరి తెలంగాణ అందరికి ఇచ్చినట్టయితే నీకున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ తెలంగాణ సమాజం అందరికి ఇస్తావా? జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అందరికి ఇస్తావా? మొయినాబాద్లో హరీష్ రావుకున్న ఫామ్ హౌస్లో అందరినీ రాణిస్తావా? మీ టీవీలు మీ పేపర్లు మాకు ఇస్తావా? 1000 కోట్ల రూపాయలు తెలంగాణను కొల్లగొట్టిన దాంట్లో తెలంగాణ నిరుద్యోగులకు ఏమని ఇస్తావా? ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభలు, లోక్సభలు, మంత్రులు, ముఖ్యమంత్రి అన్ని మీదే తీసుకున్నావు. తెలంగాణ సమాజానికి ఇచ్చినవా? ఒక్క శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేస్తే శంకరమ్మ ఎక్కడుందో కూడా తెలియదు వాళ్ళ తల్లికి. కనీసం మొట్టమొదట తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి కూడా చిన్న బాధ్యత ఇవ్వకపోతివే. జాతిపిత అంటే ఎవరయ్యా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జాతిపిత అవుతాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, తెలంగాణలో అధికారం కోల్పోయినా, కేంద్రంలో ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ తెలంగాణ తల్లి అయితే తప్ప నీలాంటి దోపిడీదారుడు, దొంగ, లుచ్చ నువ్వెట్లా జాతిపితమవుతావని నేను అడగదలుచుకున్న. మిర్యాలగూడ నుంచి సిగ్గులేని మాటలు మాట్లాడతారు. ఇవాళ చేసిన తప్పులకు తల వంచుకొని ముక్కు నేలకు రాయాలి. తెలంగాణ సమాజం ముందల తెలంగాణ సమాజాన్ని క్షమాపణ అడగాలి తప్ప ఇవాళ ఇంకా సిగ్గులేని మాటలు మాట్లాడుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుతారు. ఇక ఈడ కూడా మీ దగ్గర ఒక ఆయన ఉన్నాడు, నక్క చేతుల భాస్కర్ రావు అని. ఎవడయా భాస్కర్ రావు? ఎవడు? జానారెడ్డి చెప్పులు మోసినోడు కాదా? జానారెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇవాళ ప్రజలు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఒక్కసారి అడగలుగుతావు, ఒక్కసారి నమ్ముతారు అబద్ధాల్ని. ఎప్పుడు నువ్వు ఆడే అబద్ధాలు ప్రజలు నమ్మరు. ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు. నీ అబద్ధాలతో ఒకసారి గెలిచినావు. ఇవాళ రైతు బంధు ఎందుకేలే? ఇప్పుడు యాసంగి పంట ఫిబ్రవరి వచ్చింది. మా మెదక్లో రైతులు లేరా? మున్సిపాలిటీలో రైతులు ఉండరా? ఆయన అనుకుంటుండు ఊర్లలో రైతులు ఉంటారు, మున్సిపాలిటీలో రైతు బంధు వేయకుండా ఓట్లు పట్టాయి అనుకుంటుండు. యాసంగి పంటకు ఎగ్గొట్టిండు. ఫిబ్రవరి నెల వచ్చినా ఇప్పటిదాకా రైతు బంధు డబ్బులు రాలే. బిడ్డ రేవంత్ రెడ్డి 11వ తారీఖులోగా రైతు బంధు రాకపోతే పట్టణాల్లో ఉండే రైతులు నిన్ను చీరి చింత గట్టరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సంగతి చెప్తారు రైతులు. నీ లాగుల తొండలు జొరగొట్టారు రైతులు. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నీకే వస్తుందా భాష? మాకు రాదా ఏంది? నువ్వు ఒకటంటే మేము రెండు అంటాం, నువ్వు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం. నువ్వు భాష నోరు జారితే మేము కూడా జారవలసి వస్తుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం. ఈయనేదో ఆర్వాడుకు పోయిండు, ఆడేమో చదువుకొని వచ్చిండు, జరేమన్నా బుద్ధిమంతుడు అవుతాడేమో అనుకున్నా. కుక్కతోక వంకర అన్నట్టు ఈయన బుద్ధి ఎప్పుడు వంకరనే. ఈయన మారడిగా, ఈయన మారే రకమే కాదని అర్థమైపోయింది జనాలకు. నీకు టైం వచ్చినప్పుడు తప్పకుండా బుద్ధి చెప్తారు.